గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచురితమవుతున్నాయి. ఇండియాలో 2020 కోవిడ్ లాంటి లాక్డౌన్ మళ్లీ రానుంది, ఇంటి నుండి ఎవరూ బయటికి రాలేరు అన్నట్లు ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నిజాలు కాదు. ఇండియన్ గవర్నమెంట్ నుండి ఎక్కడ అఫీషియల్ గా లాక్డౌన్ ప్రకటించలేదు. అయితే ఇరాన్ యొక్క యుద్ధం ఆగలేదు అంటే లాక్డౌన్ కంటే వర్స్ట్ సిచ్యువేషన్స్ రానున్నాయి. యాక్చువల్లీ ఈ లాక్డౌన్ కన్ఫ్యూజన్ కు కారణం మొన్న మోడీ గారు రాజ్యసభలో ఇచ్చిన స్పీచ్. ఫస్ట్ ఆ స్పీచ్ వినండి, ఆ తర్వాత మాట్లాడతాం. हम कोरोना के समय भी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. వెస్ట్ ఏషియాలో ఇరాన్ యుద్ధాన్ని కాంటెక్స్ట్ గా చూపిస్తూ ఎలాగైతే కోవిడ్ సమయంలో అన్ని పార్టీలు ఒక్కటే కోఆపరేటివ్ గా పనిచేశాయో రానున్న రోజుల్లో కూడా అలాగే పనిచేయాలి, అందరూ ఒకటే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అన్నట్లు మోడీ గారు పిలుపునిచ్చారు. ఈ స్టేట్మెంట్ తర్వాత ప్రజలు పానిక్ అయిపోయారు. పెట్రోల్ బంక్స్ చుట్టూ బార్లు తిరారు, ఎల్పీజీ సిలిండర్స్ కోసం క్యూ కట్టారు అండ్ బ్లాక్ మార్కెట్ లో ఎల్పీజీ సిలిండర్స్ యొక్క ధరలు పెరిగిపోయాయి. ఇంటర్నెట్ లో లాక్డౌన్ అనేది ట్రెండ్ అయింది. చాలా మంది గూగుల్లో లాక్డౌన్ అని సెర్చ్ చేశారు. ప్రజలు పానిక్ అవ్వడానికి గల సెకండ్ రీజన్ మార్చ్ 24, 2020 మోడీ గారు కోవిడ్ లాక్డౌన్ ను ప్రకటించారు. ఈ మార్చ్ 24 రోజున కూడా మళ్ళీ ఇంకొక లాక్డౌన్ ను ప్రకటిస్తారేమో అని ప్రజలు భయపడ్డారు. సో ఈ కోఇన్సిడెన్స్ వల్ల లాక్డౌన్ అనేది గూగుల్లో ట్రెండ్ అయింది అనమాట. అయితే లాక్డౌన్ అనేది ఉండదు, బట్ దానికంటే భయంకరమైన సిచ్యువేషన్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యుఎస్ఏ ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఈ రోజు ఈ యుద్ధాన్ని ఆపడానికి యుఎస్ఏ 15 పాయింట్స్ పెట్టింది. ఆ 15 పాయింట్స్ ను డెఫినెట్ గా ఇరాన్ ఒప్పుకోదు. 1, 30 days సీజ్ ఫైర్ అడిగారు. సెకండ్, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయిన నతాన్స్, ఇస్ఫాన్ అండ్ ఫార్దోను డిస్మాంటిల్ చేయాలి అని అమెరికా కండిషన్ పెట్టింది. దీనికి ఇరాన్ డెఫినెట్ గా ఒప్పుకోదు. న్యూక్లియర్ వెపన్సే డెవలప్ చేయమనే పర్మనెంట్ కమిట్మెంట్ కావాలంట, దీనికి ఇరాన్ ఒప్పుకోదు. ఇరాన్ యొక్క స్టాక్ పాయిల్స్, ఎన్రిచ్డ్ యురానియం, ఇరాన్ దగ్గర ఒకవేళ అణ్వాయుధాలు ఉంటే వాటన్నిటిని ఐఏఈఏకు సబ్మిట్ చేయాలంట, దీనికి డెఫినెట్ గా ఇరాన్ ఒప్పుకోదు. మిజైల్స్ ను లిమిట్ చేయాలంట, బ్యాలిస్టిక్ అండ్ హైపర్సోనిక్ మిజైల్స్ ను తయారు చేయకూడదంట, హౌతీ, హమాస్, హెజ్బుల్లా వంటి ప్రాక్సీలకు ఫండింగ్ చేయకూడదంట, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను రీఓపెన్ చేయాలంట. ఇలా చేస్తే ఇరాన్ పై ఉన్న శాంక్షన్స్ అన్నిటినీ ఎత్తివేస్తామని చెప్పి యుఎస్ఏ 15 పాయింట్స్ పెట్టింది. ఈ పాయింట్స్ కు డెఫినెట్ గా ఇరాన్ ఒప్పుకోదు. కాబట్టే ఈ యుద్ధం ఎప్పటికీ ఆగేలా లేదు. ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి 4 పాయింట్స్ పెట్టింది. ఆ 4 పాయింట్స్ లో ఒక పాయింట్ ఏంటో తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యొక్క ఓనర్షిప్ ఇరాన్ కు ఇవ్వాలంట. ఇలా ఇవ్వడాన్ని గల్ఫ్ దేశాలు, అమెరికా ఎప్పటికీ ఒప్పుకోవు. కాబట్టి ఈ యుద్ధం ఇంకొక 1 year కొనసాగేలా ఉంది. దీన్ని గ్రహించే మోడీ గారు అందరూ రెడీగా ఉండాలి అనే పిలుపునిచ్చాడు. బ్లాక్ రాక్ యొక్క సీఈఓ స్టాక్ మార్కెట్ పానిక్ అయ్యేలాగా ఈయన స్టేట్మెంట్స్ ఉండవు. బట్ ఈ రోజు ఫస్ట్ టైం ఈయన ఏమంటాడు అంటే, ఒకవేళ బ్యారెల్ ధర $150 కు చేరుకుంటే గ్లోబల్ లెవెల్లో రెసెషన్ రానుందంట. 2008లో ఎలాగైతే రెసెషన్ వచ్చిందో గ్లోబల్ లెవెల్లో రానుందంట. అందుకే చెప్పా, లాక్డౌన్ కంటే చాలా ఘోరమైన పరిణామాలు రానుంది. ఇరాన్ యుద్ధం వల్ల ఒక్క మార్చ్ నెలలో దాదాపు $3 బిలియన్ డబ్బులను ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎత్తేశారు. ఈ రోజు ఇరాన్ ఒక స్పోక్స్ పర్సన్ ఏమంటాడు అంటే, డొనాల్డ్ ట్రంప్ మాతో చర్చలు చేయడం లేదు, ఎవరితో చర్చలు చేస్తున్నాడో మాకైతే తెలియదు. అంటే డొనాల్డ్ ట్రంప్ తనకు తానుగా ఊహించుకొని చర్చలు చేస్తున్నాడా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అంటే ఇరాన్ యొక్క పొలిటీషియన్స్ ఒకలాగా మాట్లాడుతున్నారు, ఐఆర్జీసీ స్పోక్స్ పర్సన్ ఇంకొకలాగా మాట్లాడుతున్నాడు, డొనాల్డ్ ట్రంప్ మూడో విధంగా మాట్లాడతాడు. జేడీ వెన్స్ ఇరాన్ కు వెళ్తున్నాడు, ఎవరితో చర్చలు జరపడానికి వెళ్తున్నాడు? ఇప్పుడు డిసిషన్స్ అన్ని ముస్తాబా ఖమేని సుప్రీమే తీసుకుంటున్నాడు. సుప్రీంతో మాట్లాడడానికి వెళ్తున్నారా? ఐఆర్జీసీతో మాట్లాడడానికి వెళ్తున్నారా? లేదా మసూద్ పేష్కియాన్తో మాట్లాడడానికి వెళ్తున్నారా? యుఎస్ఏ ఇరాన్ మధ్య కోఆర్డినేషన్ లేదు. గల్ఫ్ దేశాలు చేతులు ఎత్తేసాయి. ఇలా అందరూ చేతులు ఎత్తేసుకొని కూర్చున్నారు. కాబట్టే ఇంత పెద్ద కేయాస్ లో మనం ఉన్నాం. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 months లో ఆగిపోతుంది అనుకున్నాం, కానీ 4 years పట్టింది. ఈవెన్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కూడా 1 year పట్టింది. ఇరాన్ ఇప్పుడప్పుడే కాంప్రమైజ్ అయ్యేలా లేదు. కాబట్టి ఈ యుద్ధం కూడా డెఫినెట్ గా 2 years వరకు కొనసాగుతుంది అనే అనుమానాలు, అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఇలా కొనసాగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అన్నిటికీ రెడీ అయి ఉండండి అని మోడీ గారు పిలుపునిచ్చారు. మార్చ్ 1st వీక్ నుండి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను ఇరాన్ క్లోజ్ చేసుకుని కూర్చుంది. నిన్న మోడీ గారు ఆల్ పార్టీ మీటింగ్ కు పిలుపునిచ్చారు. ఈ మీటింగ్ లో డిస్కస్ చేసిన విషయాలు
హర్మూజ్ క్లోజ్ అయితే షిప్పింగ్ అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోయాయి కాబట్టి కొంతవరకు ఫండింగ్ భారత ప్రభుత్వం ఇవ్వనుంది. ఇండియా హర్మూజ్ దారి గుండా 20% క్రూడ్ ఆయిల్ను, 40% ఎల్ఎన్జీను, 60% ఎల్పీజీని ఇంపోర్ట్ చేసుకుంటోంది. హర్మూజ్ బ్లాక్ అయింది అని చెప్పి మనం రష్యా లేదా ఇతర దేశాల దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ను ఒక బ్యారెల్ $120 లేదా $110కు రష్యా మనకు అమ్ముతోంది. అంటే రష్యా డిస్కౌంట్స్ ఇవ్వడం లేదు. ఇంతకు ముందు మనం రష్యా నుండి కేవలం $55కే బ్యారెల్ ఆయిల్ను కొనేవాళ్ళం, కానీ ఇప్పుడు రష్యా డిస్కౌంట్స్ ఇవ్వడం లేదు. మనం డైలీ 55 lakhs బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటాం. బ్యారెల్ ధర $110కు పెరగడం వల్ల మనకు ప్రతిరోజు 2,000 కోట్లు నష్టం. హర్మూజ్ నుండి మనం వ్యవసాయానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హర్మూజ్ బ్లాక్ అవ్వడం కారణంగా అగ్రికల్చర్ కాస్ట్ పెరుగుతుంది, అంటే ఫుడ్ ప్రైజెస్ కూడా అమాంతం పెరగనున్నాయి. ఎల్పిజి స్టాప్ అవ్వడం వల్ల హోటల్, లాడ్జ్, రెస్టారెంట్ అండ్ రిసార్ట్ యొక్క బిజినెస్ అన్ని దెబ్బతింటున్నాయి. మనం డైలీ 55 lakhs బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఖర్చు పెడితే ఒక బ్యారెల్కు $40 అదనంగా పెట్టి కొనాలి. సో భారత ప్రభుత్వం నెలకు 3 లేదా 4 రోజులు మాత్రమే స్కూల్స్ అండ్ కాలేజ్ను ఓపెన్ చేయాలి అనే నిబంధనలు పెట్టొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించాలి, లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రావాలి అనే కండిషన్స్ పెట్టొచ్చు. స్ట్రీట్ మార్కెట్స్ను 8 o'clock క్లోజ్ చేయాలి. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ను వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మాత్రమే ఓపెన్ చేయాలి అనే కండిషన్స్ పెట్టొచ్చు. ఆయిల్ అండ్ గ్యాస్ను మనం తక్కువగా ఖర్చు పెడితే ప్రభుత్వం తక్కువ డబ్బు ఖర్చు పెట్టి కొంటుంది అన్నమాట. ఎందుకు అంటే మన దగ్గర $US రిజర్వ్స్ ఉన్నాయి. ఈ రిజర్వ్స్ అన్నిటినీ ఖర్చు పెడితే మన యొక్క కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టే మన ప్రభుత్వం తక్కువగా ఆయిల్ అండ్ గ్యాస్ను ఖర్చు చేయండి అనే కండిషన్స్ పెట్టినా పెట్టగలదు. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. మనం ట్రావెలింగ్ను, డైలీ పెట్రోల్ డీజిల్ యొక్క యూసేజెస్ను తగ్గించుకోవాల్సి వస్తుంది. సమ్మర్ హాలిడేస్ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్లైట్ ఛార్జెస్ అన్నిటినీ అమాంతం పెంచేస్తారు. మేబీ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఒక కారుకు ఇంతే లీటర్ డీజిల్ లేదా పెట్రోల్ వాడాలి అనే కండిషన్స్ అండ్ రూల్స్ కూడా ఒక నెల రోజుల వరకు లేదా 45 days వరకు మన దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఆ స్టోరేజ్ అనేవి ఎమర్జెన్సీ కోసం మనం పెట్టుకున్నవి. దాన్ని ఇప్పుడు వాడడానికి లేదు కాబట్టి ఆల్రెడీ మనం క్రైసిస్లో ఉన్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ క్రైసిస్. ఇక్కడ భారత ప్రభుత్వం ఆయిల్ అండ్ గ్యాస్ను ఎందుకని డైవర్సిఫై చేయడం లేదు? రష్యా, నైజీరియా, USA నుండి మనం ఆయిల్ అండ్ గ్యాస్ను కొనుక్కోవచ్చు కదా అంటే అంత ఈజీ కాదు. సౌదీ అరేబియా ఒక్క బ్యారెల్ను ఉత్పత్తి చేయడానికి $5 మాత్రమే ఖర్చు పెడుతుంది. సౌదీలో చాలా తక్కువ లోతులో ఆయిల్ నిల్వలు ఉన్నాయి. సేమ్ బ్యారెల్ ఆఫ్ ఆయిల్ను తీయడానికి USA $40, రష్యా $15 ఖర్చు పెడుతుంది. బ్రెజిల్ $35, కెనడా $50 ఖర్చు పెడుతుంది. ఒకవేళ బ్యారెల్ ధర $50కు తగ్గినా కూడా సౌదీ ప్రాఫిట్స్లోనే ఉంటుంది. కానీ కెనడా, బ్రెజిల్ అండ్ USA వంటి దేశాలు లాస్లో ఉంటాయి. గ్లోబల్ ఆయిల్ ప్రైస్కు ఒక క్యాప్ ఉంటుంది. ఒక బ్యారెల్ ఇంతకే అమ్మాలి. బట్ ఇక్కడ ఒక లింక్ ఏంటి అంటే, ఒక ట్విస్ట్ ఏంటి అంటే, మనకు ప్రతిరోజు 50 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ కావాలి. కెనడా నుండి మనం కొనొచ్చు. కెనడా ఒక బ్యారెల్ను తీయడానికి $50 ఖర్చు పెడుతోంది. అంటే కెనడాకు వచ్చే లాభమే తక్కువ. సో అందుకే లాంగ్ టర్మ్లో డైవర్సిఫికేషన్ చేయలేము. సౌదీ, ఖతార్, కువైట్ నుండి ఇండియా మధ్య డిస్టెన్స్ కేవలం 4,000 కిలోమీటర్లు మాత్రమే. ఇండియా నుండి రష్యా మధ్య డిస్టెన్స్ 8,000 కిలోమీటర్లు. USA, కెనడా మధ్య డిస్టెన్స్ 13,000 కిలోమీటర్లు. బ్రెజిల్ మధ్య డిస్టెన్స్ 8,000 కిలోమీటర్లు. డిస్టెన్స్ పెరిగే కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది అండ్ ఈవెన్చువల్లీ ఆయిల్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఆయిల్ అండ్ గ్యాస్ తక్కువగా వాడాలి అనే నిబంధనలను తీసుకువచ్చినా రావచ్చు. అండ్ ఎల్పిజి సిలిండర్స్ దగ్గరకు వస్తే ఇండియాలో ఫిబ్రవరిలో ఎల్పిజి సిలిండర్ యొక్క ధర $855 ఉండేది. బట్ కేవలం 1 monthలో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత $915కు పెరిగింది, $60 పెరిగింది. కమర్షియల్ సిలిండర్ యొక్క ధర $115కు పెరిగింది. హర్మూజ్ దగ్గర ఇండియా యొక్క 28 ఆయిల్ అండ్ గ్యాస్ ట్యాంకర్స్ ఇరుక్కున్నాయి. 3 లక్షల టన్నుల లోడ్ ఉన్న 5 ఎల్పిజి ట్యాంకర్స్ ఇరుక్కున్నాయి. మనం వాడే ఒక సిలిండర్ వెయిట్ 14.2 kgs. రోజుకు భారతదేశ ప్రజలు 80,000 టన్నుల ఎల్పిజిను వాడుతున్నారు. హర్మూజ్లో దాదాపు 15 లక్షల టన్నుల ఎల్పిజి ఆగిపోయి ఉంది. అంటే వచ్చే 15 లేదా 30 రోజుల వరకు సమస్యలు రానున్నాయి. మనం ఒమాన్, సౌదీ నుండి యూరియా అనే ఒక ఫర్టిలైజర్ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒమాన్ నుండి 46% యూరియాను మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హర్మూజ్లో ఇరుక్కున్న కార్గోస్ అండ్ షిప్స్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ను కూడా తీసుకొస్తున్నాయి. అవన్నీ ఆగిపోయాయి కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ లేవు అంటే గోధుమలు, రైస్, వెజిటబుల్స్ పండించడం కష్టం.
వీటిని యుఎస్ఏ నైజీరియా నుండి దిగుమతి చేసుకోవాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. డొమెస్టికల్లీ యుఎస్ఏ ప్రజలు రోజుకు 200 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళ ప్రజలకు ఫస్ట్ వాళ్ళు సప్లై చేస్తారు, ఆ తర్వాతే ఇండియాకు ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి గ్లోబల్ లెవెల్ సప్లై తగ్గిపోయింది అనుకోండి, డొమెస్టిక్ లెవెల్లోనే ఆయిల్ను ఉంచుకుంటారు. కెనడా, యుఎస్ఏ, యూరోప్, నైజీరియా ఆయిల్ అండ్ గ్యాస్ను ఎక్స్పోర్ట్ చేయడాన్ని ఇష్టపడదు, అంటే ఎక్స్పోర్ట్ బ్యాన్ విధిస్తారు అన్నమాట. ఇరాన్ యుద్ధం కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీ సమాంతంగా ఇన్సూరెన్స్ ఛార్జెస్ను పెంచేశాయి. దీనివల్ల ప్రభుత్వం రంగంలో దిగి దాదాపు 1000 కోట్ల ఫండింగ్ ఇచ్చి షిప్స్కు భరోసా ఇస్తోంది. నౌకలకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ సపోర్ట్ 1000 కోట్లు ప్రభుత్వం ఇస్తోంది. ఎక్స్పోర్ట్ రిలీఫ్ 497 crores ఇచ్చింది. సప్లై డైవర్సిఫికేషన్ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆయిల్ అండ్ ఎల్పిజి ఎమర్జెన్సీ స్టెప్స్ ఏంటి అంటే గవర్నమెంట్ దీన్ని మానిటర్ చేస్తోంది. బ్లాక్ మార్కెట్లో ఎల్పిజి అమ్మకుండా చూసుకుంటున్నారు. హౌస్ హోల్డ్స్కు మాత్రమే ఎల్పిజి సప్లై అయ్యేలాగా చూసుకుంటున్నారు. కమర్షియల్ సిలిండర్స్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అన్నమాట. దీన్ని నేషనల్ వైడ్ లాక్డౌన్ అనే కంటే ఎనర్జీ క్రైసిస్ లేదా ఎనర్జీ లాక్డౌన్ అని చెప్పవచ్చు. బయట హోటల్స్ లేదా రెస్టారెంట్స్లో ఫుడ్ తినొద్దు, ఇంట్లోనే ఫుడ్ చేసుకొని తినండి అనే కండిషన్స్ పెట్టవచ్చు. ఆఫీస్కు వీక్లీ 5 times కాదు 1 or 2 times మాత్రమే వెళ్ళండి అనే కండిషన్స్ రావచ్చు. ప్లాస్టిక్ ఉత్పత్తిని ఆపేయవచ్చు. ఫర్టిలైజర్స్ను కేవలం అగ్రికల్చర్ కోసమే వాడాలి, వేరే వాటికి వాడకూడదు అనే కండిషన్స్ పెడతారు. ఇండియా ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ యొక్క యుద్ధం ఇంకొక 1-2 monthsలో ఆగిపోతే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే ఈ యుద్ధం ఇంకా కొనసాగేలా ఉంది. ఇరాన్ ట్రంప్ యొక్క సీజ్ ఫైర్ను రిజెక్ట్ చేసింది. ట్రంప్ మాతో డిస్కషన్ చేయలేదు అంటోంది. ఖతార్ అయితే అన్నిటి నుండి డిస్అసోసియేట్ అయిపోయింది, మాకు ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు అంటోంది. ఆఫీషియలీ 15-point సీజ్ ఫైర్ ప్రపోజల్ పెట్టింది కదా, బట్ ఈ ప్రపోజల్కు డెఫినెట్గా ఇరాన్ ఒప్పుకోదు. ఇరాన్ ఏమంటోంది అంటే యుఎస్ఏ ఇక నుండి సూపర్ పవర్ కాదు, అమెరికా ఎవరితో చర్చలు చేస్తోందో మాకైతే తెలియడం లేదు, మేమైతే యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా లేము. యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇద్దరిని నాశనం చేసేంత వరకు యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. హర్మూజ్ యొక్క ఓనర్స్ మేమే. హర్మూజ్లో చైనా షిప్స్ తప్ప వేరే ఏ షిప్స్ వెళ్ళకూడదు. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూనే ఉంటాము. గల్ఫ్ దేశాలు ఆయిల్ అండ్ గ్యాస్ను ఉత్పత్తి చేసి ఎవరికి ఎక్స్పోర్ట్ చేయకూడదు. మేము నాశనం అయితే గల్ఫ్ దేశాలు కూడా నాశనం అవ్వాలి అన్నట్లు ఇరాన్ చాలా మొండిగా కూర్చుంది. ఈ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్స్ బ్లీడ్ అవుతున్నాయి, అందరూ నష్టాల్లో ఉన్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ నుండి దాదాపు $3 billion డబ్బులు ఎత్తేసారు. ఇలాగే ఈ యుద్ధం కొనసాగితే ఆయిల్ ధర 150 barrelsకు చేరుకుంటుంది. ఆయిల్ ధర 150 barrelsకు చేరుకుంటుంది. బ్లాక్ రాక్ CEO ప్రకారం గ్లోబల్ లెవెల్లో రెసిషన్ వస్తుంది. ఇలా కనుక వస్తే సాఫ్ట్వేర్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇలా అన్ని ఫీల్డ్స్లో జాబ్స్ పోతాయి, అన్ని ఫీల్డ్స్లో నష్టాలు వస్తాయి. ఈ ఇంపాక్ట్ అనేది అందరికీ ఉంటుంది. యూట్యూబ్లో కూడా ఎవరైతే వీడియోస్ తీస్తున్నారో మనలాంటి వాళ్ళకు ఇప్పుడు అన్ని చోట్ల లాస్ ఉంది అనుకోండి, ఎవరు యాడ్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు, అందరూ నష్టాల్లో ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. అందరికీ నష్టాలు వస్తాయి. ఇలా ఒకరు మాత్రమే నష్టపోతారు అని కాదు, గ్లోబల్ లెవెల్లో రెసిషన్ వస్తే ప్రతి ఒక్కరూ నష్టపోతారు. సో ఇరాన్ అండ్ యుఎస్ఏ కారణంగా ఇంత పెద్ద కేయాస్ అనేది క్రియేట్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రతి ఫ్రైడే వస్తాడు, రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడు, స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేస్తాడు, యుద్ధాన్ని ఆపేస్తున్నా, యుద్ధం ఆగిపోతోంది అంటాడు. మండే రోజు ఇరాన్ యొక్క ఎనర్జీ సైట్స్పై దాడి చేస్తుంది. ఈ రోజు కూడా ఇరాన్ కువైట్, బెహ్రీన్పై దాడులు చేస్తుంది. అంటే ప్రజల్ని ఏమారుస్తున్నారు, ప్రభుత్వాలను ఏమారుస్తున్నారు. యుద్ధం ఆగిపోతోంది అంటున్నారు, బట్ యుద్ధం అనేది ఆగదు. డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి మేము ఎన్నో టార్గెట్స్ను హిట్ చేసాం, ఇరాన్ను అన్ని విధాలుగా బ్లీడ్ చేసాం, ఇరాన్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ పవర్, నేవల్ పవర్ అండ్ ఇరాన్ యొక్క ఆర్మీ మొత్తాన్ని ధ్వంసం చేశాం, ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ అన్నిటినీ ధ్వంసం చేశాం, మేము యుద్ధంలో గెలిచాము అంటున్నాడు. కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదు. యుఎస్ఏ ఇరాన్ యుద్ధంలో గెలిచింది అని ఎవరు అక్నాలెడ్జ్ చేయడం లేదు. ఈవెన్ వెస్ట్ యూరోప్ దేశాలు కూడా యుఎస్ఏ ఓడిపోయిందనే ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కు ఈగో చాలా ఎక్కువ. తన ఈగో కోసమైనా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తాడు. ఒకటి, ఎక్కడైనా న్యూక్లియర్ లీక్ జరగాలి లేదా ఏదో ఒక పెద్ద దాడి జరిగిన తర్వాతే ఈ యుద్ధం అనేది ఒక కొలిక్కి వస్తుంది. సౌదీ అరేబియన్ అఫీషియల్ ఏమంటాడు అంటే, ఒకవేళ సౌదీ యుద్ధంలో దిగితే పాకిస్తాన్తో మాకు డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది, డిఫెన్స్ ప్యాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది, పాకిస్తాన్ కూడా యుద్ధ భూమిలో దిగుతుంది, సౌదీ, పాకిస్తాన్ ఇద్దరూ కలిసి ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారంట. సో ఈ విధంగా ఈ వార్ డైనమిక్స్ను చూసుకుంటే ఎక్కడ ఒక ఎండింగ్ అనేది కనిపించడం లేదు.
డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, హర్మూజ్ యొక్క ఓనర్షిప్ యూఎస్ఏ అండ్ ఇరాన్కు కావాలంట. వాట్ ఈస్ దిస్? అంటే మలక్కా స్ట్రైట్ యొక్క ఓనర్షిప్ ఇండియన్ నేవీ తీసుకుంటే, లేదా పనామా యొక్క ఓనర్షిప్ సదరన్ అమెరికన్ దేశాలు తీసుకుంటే, సౌత్ చైనా సీ యొక్క ఓనర్షిప్ చైనా తీసుకుంటే, అండ్ వేర్ ఈజ్ ఇంటర్నేషనల్ లా? ఎవడు పడితే వాడు ఎప్పుడంటే అప్పుడు సముద్ర దారుల యొక్క ఓనర్షిప్ తీసుకుంటే ఇక వరల్డ్ ఆర్డర్ ఎందుకు, ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఎందుకు, ఇంటర్నేషనల్ లా ఎందుకు, అన్క్లోజ్ ట్రీటీ ఎందుకుంది? సో ఈ విధంగా ప్రపంచం మొత్తం ఒక రకంగా కేయాస్కి వెళ్ళిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. చాలా పెద్ద సంక్షోభం ప్రపంచానికి రానుంది, నాట్ ఓన్లీ ఇండియా. అందరూ బాధపడుతున్నారు. అండ్ నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.